తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంతా కలిసి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ దాని నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. 1 కొరింథీ 11:28 కూడా చదువుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగు. దేవుని సహాయం కొరకు మరోసారి ప్రార్థనలో ఆయన వైపు వేచి ఉన్నాం. సర్వశక్తి గల దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక మా ఎడల కృప చూపుతున్నవాడా నీకు వందనాలు. నీ జీవమాలో ప్రహింపజేస్తూ మమ్మల్ని కనికరిస్తున్న దాని కొరకు వందనాలు దేవా. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించినట్లుగా మమ్మల్ని చేశారు. నీ బల దగ్గరికి వస్తున్నా మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి, చదవని వాక్యాన్ని దీవించండి. కొద్దిమందిగానే ఉన్నారు దేవా, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం ఇస్తానని చెప్పారు. పెద్ద గుంపును మీరు కోరడం లేదు. వచ్చిన వారందరినీ దీవించండి, రాలేని వారందరినీ కూడా నిర్లక్ష్యంగా మానేస్తుంటే దేవా శిక్షించని నేను మార్గంలో తెచ్చుకోండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు. ఎవరైనా అనారోగ్యాలతో లేవలేక మంచం పట్టుంటే వారిని స్వస్థపరచండి. ఓ మా తండ్రి, అనాలోచనగా ఇష్టానుసారంగా ఇక మందిరాన్ని రాకుండా మరి అటు ఇటు పోయింటే వారిని కూడా ఓ మా తండ్రి నీ మార్గంలో తెచ్చుకోండి, నీ మార్గంలో తెచ్చుకోండి దేవా. ఈ దినం దేవా మరి ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు, వాక్యంలో కృప చూపించండి. నీ దాసును అభిషేకించుకుంటారండి. నీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమై ఉన్నావో వాటిని దయచేయండి. వినగలే చెవులు, గ్రహించగల హృదయం నీ జనులకు అనుగ్రహించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ పత్రికలో, అంటే మనం చదివిన ఈ భాగంలో 2 తిమోతి 4:17లో నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తం. నా ద్వారా ఏమివ్వాలా? సువార్త పోవాలా. సువార్త అనగా మంచి వార్త. మంచి వార్త అంటే యేసు ప్రభువుని గురించి చెప్పడమే వార్త. కనుక ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడే నిమిత్తమును అన్యజనులందరూ వినాలా. అన్యజనులందరూ విను నిమిత్తము ఈ సాక్ష్యం ఇచ్చినాడు. ఏమి ఆ సాక్ష్యం అంటే, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడితేని. సింహము నోట నుండి తప్పించబడ్డాడు. పౌలు గారికి ఎక్కడ ఎదురైంది సింహం? పౌలు గారి జీవితాల్లో 4 సింహాలు మనం చూస్తాం. 4 సింహాలను అతడు ఎదుర్కొంటూ వచ్చినాడు. మొదటి సింహం ఏంటంటే, పౌలు గారు ఆ రోమా ప్రదేశంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు నీరో చక్రవర్తి అనేవాడు ఉండేవాడు. నీరో చక్రవర్తిని ఏంది ఆ జనులందరూ దేంతో పోల్చేవారంటే సింహంతో పోల్చేవారు అన్నమాట. అంత క్రూరుడు నీరో చక్రవర్తి. కనికరం లేనోడు, భయంకరమైన శిక్షలు విధించేవాడు. అయితే నీరో చక్రవర్తి దగ్గర ఒక కమాండర్ ఉండేవాడు. అతని పేరు ఎలియాసిస్ సెజారనెస్ అనేవాడు. ఇతడు ఏం చేసేవాడంటే ఈ రాజు చేత శిక్షలు వేయించిన వారందరినీ కూడా కఠినమైన శిక్షలు ఇతడు అమలు చేసేవాడు. దగ్గరుండి వాటిని చేయించేవాడు. ఇతను కూడా చాలా భయంకరమైన వ్యక్తి. ఆయన కూడా సింహంతో పోల్చేవారంట. పౌలు గారు జీవితంలో 3వ సింహం ఏంటంటే యాంపీ థియేటర్స్ అని ఉండేవి. యాంపీ థియేటర్స్ అంటే ఇంచుమించుగా 2,000 మంది వాటిలో పట్టేవారు. ఒక స్టేడియం లాంటిది. అంటే శిక్ష పడ్డ, అంటే ఎవరైనా తప్పు చేసిన ఖైదీలను, శిక్ష పడ్డ వాళ్ళను ఆ గ్రౌండ్లో విడిచిపెట్టి సింహాలను వదిలేవారంట. స్వయంగా సింహాలు ఏం చేసాయంటే వారిని చంపుకుని తినేసేవి. ఇవన్నీ కూడా ఎవరు చూసేవారంటే ఆ యాంపీ థియేటర్స్లో కూర్చొని వాళ్ళు ఏం చేసేవారంట, చూచేవారంటే ఎలాగా వారు తింటున్నాయో, ఎలా చంపేస్తున్నారు, శిక్ష పడ్డ వాళ్ళకి ఎలా ఉంటుందని. అది కూడా భయంకరమైన పరిస్థితే. 4వది మనం చూస్తే ఎక్స్ట్రీమ్ అండ్ టెర్రర్ అండ్ డేంజర్. అంటే కొన్ని బీభత్సకరమైన పరిస్థితులు. ఎవరికి?
పౌలు గారి జీవితంలో వచ్చాయి. ప్రమాదకరమైన పరిస్థితులు అతడు ఎదుర్కొంటూ వచ్చాడు. కనుక అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా ఏమంటాడంటే, ప్రభువు నన్ను బలపరిచాడు. బలపరిచింది ఎవరు బలపరిచారంట? దేవుడు బలపరిచినాడంట. దేవుడు బలపరిచినాడు కనుక అతడికి బలం దొరికింది. అటువంటి సింహాల నోట నుంచి అతడు ఏం చేయబడ్డాడు? తప్పించబడ్డాడు. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో బాధల గుండా వెళ్ళాడు. నిజంగా మనం చూస్తే ఎలాగా బలాన్ని పొందగలిగాడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రండి, పౌలు నిజమే దేవుడు పౌలు గారిని బలపరచడానికి కారణం ఏంటి? రండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయటను తన ప్రాణాధారమైన ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇక్కడ మనం చూస్తే పౌలు తన యొక్క జీవితంలో మనం చూస్తే సౌలుగా ఉండే సమయాల్లో అతడు ఏం చేసేవాడంటే దేవుని శిష్యులను బెదిరించేవాడు, చెరసాల్లో పెట్టేవాడు, హత్యలు చేసేవాడు. అదే తనకు ప్రాణాధారం అనుకునేవాడంట. ఇదే జీవితం అనుకున్నాడంట. ప్రభు శిష్యులను బెదిరించడం, హత్యలు చేయడం, చంపడము, ప్రార్థనలు జరగనివ్వకపోవడం, ఇవన్నీ కూడా తనకేమనుకునేవాడంట? అదే తనకు ఆధారం, అంటే అదే జీవితం అనుకునేవాడట. ఒకరోజు దమస్కు వారికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. దమస్కులో ఉన్న ప్రజల మీద కూడా మరి అక్కడ ఇలాంటి ప్రయత్నాలు, హత్యలు లేక బెదిరింపులు, చెరసాల వేయడం ఇలాంటివి చేయడం కొరకై అతడు దమస్కు వారికి పత్రికలిమ్మని ప్రధాన యాజకులను అడిగి దమస్కుకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తే ఏం జరిగింది? అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. వెలుగు వచ్చి ఈ పౌలు గారిని పడేసింది. ఎలా పడేసిందంట? అతని చుట్టూ ప్రకాశించిందంట, రౌండ్ అప్ చేసింది. ఒక వెలుగు ఏం చేసిందంట? ఈ పౌలు గారిని రౌండ్ అప్ చేసింది, అంటే చుట్టూ ఆవరించింది. ఆవరించి అతని నేల మీద పడేసింది. మరి ఏ వాహనం మీద బయలుదేరి వెళ్ళాడు దీంట్లో రాయలేదు, కానీ ఏదో ఒక వాహనం మీద వెళ్తున్నాడు అతడు. బహుశా ఏ ఒంట్ల మీద వెళ్ళొచ్చు, గాడిదల మీద వెళ్ళొచ్చు, గుర్రాల మీద వెళ్ళొచ్చు, ఆ దినాల్లో ఉండేవి, కానీ ఇక్కడ రాయలే. కానీ అతనిని ఎక్కడ ఎలా పడగొట్టింది? వెలుగు నేల మీద పడేసింది. దేవుడు నేల మీద తీసుకొచ్చాడు. ఆదాము జీవితంలో కూడా అదే మనం చూస్తాం. ఆదాము పాపం చేసినప్పుడు అతడు మట్టివాడని ఆయనకు తెలియదు. అయితే ప్రభు అన్నాడు, నువ్వు నేల నుండి తీయబడితేవని చెప్పాడు. ఇప్పుడు ఆదాము పాపం చేసినాడు కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు అన్నాడు. అప్పుడు దాకా అర్థం కాలేదు. ఆదాము అనుకున్నాడు, నేను దేవుని కుమారునే కదా అనుకున్నాడు, కానీ తను ఎక్కడి నుంచి తీయబడ్డాడు ఆదాముకి తెలియలే. అలాగే ఇతడు కూడా ఏ నేల నుంచి అయితే దేవుడు తీశాడో, ఈ మనుషుడు కూడా నేల నుంచి వచ్చిన వాడే. ఈనాడు నీవు ఉన్నావంటే భూమి మీద నీవు కూడా మంటోడివే, నేల నుంచి వచ్చిన వాడివే. అందుకే నీ చర్మము నలుపు, సాక్ష్యం నీ దగ్గర ఉంది, మట్టే వస్తుంది. స్నానం చేసి వచ్చినా మట్టే వస్తుంది. ఇది మట్టి శరీరం, చచ్చాక ఇది మట్టిలో కలిసిపోతుంది. ఎందుకు కలుస్తుంది? ఇది మట్టి కనుక మట్టిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరీక్షిస్తే అతడు ఏం చేయగలిగాడు? అతడు ఏం చేసినాడంట? నేల మీద పడిపోయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఓ సౌలా, నువ్వు నేల నుంచి తీయబడ్డా, నువ్వు నేల అంటే మట్టోడు, నువ్వేం చేయలే, వట్టివాడు. పడిపోవడానికి కారణముచ్చు వేలుగా అతను చుట్టేసింది, రౌండ్ అప్ చేసేసింది, నేల మీద పడేసింది. అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు ఆ వెలుగులోంచి. వెంటనే ఇతడు అంటాడు, ఏమంటాడంటే, సౌలు అంటాడు, పౌలుగా మార్చబడలే. ఈ సౌలు అంటాడు, నువ్వెవడో ప్రభు అన్నాడు. ప్రభువా నువ్వెవడో అన్నాడు. ప్రభు అని మంచిగానే సంబోధించాడు, బాగానే ఉంది, గౌరవించాడు. కానీ తర్వాత ఏమంటాడు? నీవు ఎవడవు? అయితే ప్రభు ఎంత ప్రేమమూర్తి, ఎంత తగ్గింపగల దేవుడు చూడండి. ఆయన అంటాడు, నీవు హింసించుచున్న యేసునని చెప్పాడు. ఆడ పౌలు గారితో మాట్లాడినాడు. సౌలు గారితో మాట్లాడిన తర్వాత 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోలేదంట. కారణం ఏంటి? గుడ్డివాడైపోయాడు.
అయితే అక్కడ ఒక మరి ప్రవక్త, ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు అననీయ. అతనితో దేవుడు మాట్లాడి నువ్వు పలానా చోట యోధావాడైన తార్షువాడైన యోధా అనువాని అంట తార్షువాడైన సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినాడు. అననీయ అనే భక్తుడు వచ్చినాడు. అన్నీ చెప్పరువా, అతడు మంచి వ్యక్తి కాదు, అతడు చాలా మరి డేంజరు, అలాంటి వాడి దగ్గర నా దగ్గరికి వెళ్ళమంటున్నాడు. లేదు లేదు లేదు, ఇప్పుడు నేనేమీ చేయడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు చెప్పినాడు. అతను వెళ్ళినాడు. అననీయ వెళ్ళి ఏం చేసినాడు? సౌల మరి మార్గంలో కనిపించిన దేవుడు నన్ను పంపించినాడు. వచ్చినావు సరే సరే సరే, మార్గంలో నీకు కనిపించిన దేవుడు నన్ను పంపించినాడు. మాట్లాడినాడు, ఆయన గురించి ప్రార్థన చేసినాడు. 3 దినాలు చూపలేదంట. 3 రోజులు అతని యొక్క కన్నులు కనబడలే. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేసినాడో కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయాయి. కన్నుల నుంచి పొరల వంటి రాలిన తర్వాత అంటే సౌలు ఏ విధంగా బలం పొందాడో మనం ఎరగాల. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, 18వ వచనం, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఇక్కడ ఏం రాస్తాడంటే కన్నుల నుంచి పొరల వంటి రాలిపోయాయి. రాలిన తర్వాత అక్కడ రాసిన మాట ఏంటంటే లేచి బాప్తిసం పొందాడు. బాగానే ఉంది. బాప్తిసం పొందిన తర్వాత ఏం పుచ్చుకున్నాడంట? ఆహారం పుచ్చుకొని బలం పొందాడు. ఆహారం పుచ్చుకుని బలం పొందాడు అంటే ఇప్పుడు ఆహారము అతన్ని ఏం చేసిందంటే బలపరిచింది. ఆహారం ఆయన ఏం చేసింది? బలపరిచింది. అందుకే మన జీవితాల్లో ఎప్పటికప్పుడు ఇలాంటి తగ్గింపు స్వభావంలో మనం ఉండాలి. పౌలు చాలా యూదా మతమందు నిష్టగలవాడు, రోమా పౌరత్వం పొందినవాడు, రోమేయుడిగా ఉన్నాడు, చాలా యూనివర్సిటీలో చదివాడు, చాలా అతిశయ మతంలో ఉండేది. కానీ దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? నేల మీద. అందుకే దేవుని సందులో మనం కూడా ఎలా ఉండాలండి? ఎలా చేయాలా? సాగిలిపడి ఉండాలి. సాగిలిపడి ఉండాలి. ఈ దినాలు ఎలా ఉన్నాయంటే నేను చూసినాను, కొంతమంది సేవకులను ఎరిగిన వారే స్టేజీల మీద కుర్చీలు వేసుకుని కాళ్ళ మీద కాలేసిన మరి కూర్చుంటారు. సేవకులే. అది ఎంత పాపమో తెలుసా? అర్థమైంది? ఎవరు కూర్చుంటారండి కాళ్ళ మీద కాలేసుకుని? జమీందారులు. దేవుడే మనకు దేవాది దేవుడై ఉన్నాడు. అలాంటి వాని యొక్క సన్నిధిలో పుల్పీటి మీద కాలే మీద అసలు కుర్చీ మీద కూర్చోవడమే తప్పు. ఏదో నువ్వు బలహీనుడు పక్కన వేసుకోవాలా, తప్పేం కాదు. రెండవది కాలు మీద కాలేసుకుని కూర్చోవడమో రెండవ పొరపాటు. అందుకే మీకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు లేచి నిలబడి, ఒకవేళ నువ్వు బలహీనుడివే మోకాలు వంగవు, లేచి నిలబడి ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలా. దేవుని సందులో మనం ఎలా ఉండాలి? చాలా భయంతో బ్రతకాలి. అందుకే సౌలుకి చూపించడం కొరకే ప్రభు ఏం చేసినాడు? ఎక్కడ తీసుకొచ్చినాడు? నేల మీద పడేసినాడు. అప్పుడే తను ఎరిగాడు, తన జీవితం ఎరిగాడు. నా జీవితం చాలా ఒట్టిది కదా, నేను చాలా భయంకరమైన, అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని. ఎంత చదువుకున్నవాడైనా, విద్యావంతుడైనా, బలమైనవాడైనా దేవుని దగ్గర జీరోనే. దేవుని దగ్గర జీరో అవుతేనే నువ్వు హీరో అవుతావు. అది మాత్రం గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర నువ్వేమైపోవాలా? నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, ఇది ఏ నా ప్రార్థన నీ చిత్తము. అది మనం ఏం చేయాలా? మనం తగ్గాలి. నువ్వు తగ్గితే నువ్వు ప్రభు హెచ్చించబడాల. ఎప్పుడైతే అక్కడ ప్రభువును చూపించావో నీవేమవుతావంటే ఘనపరచబడతావు, నువ్వు హెచ్చించబడతావు. పౌలు గారి జీవితంలో చాలా తీరని బాధ, అక్కడ తీరని నష్టాన్ని అక్కడ తెచ్చిపెట్టుకున్నాడు. కింద పడిపోయాడు. 3 దినాలు చూపు లేకుండా ఉన్నాడు.
అయితే 3 దినాల తర్వాత ఎప్పుడైతే చూపు వచ్చిందో ఏం చేశాడు? ఇప్పుడు లేచి బాప్తిసం పొంది ఆహారం తీసుకొని బలపడ్డాడు. ఆహారం లేకపోతే నీకు బలము లేదు. దేవుని యొక్క శరీరము రక్తమును తీసుకోకపోతే నీకు బలము లేదు. అది గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం అనుకుంటా ఏమంటాడు అక్కడ? నా శరీరము తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవము గలవాడు. ఆయన తింటే నేను బలం దొరుకుతుంది, ఆయన తినకపోతే నీకు బలం దొరకదు. ఇప్పుడు బాప్తిసం తర్వాత ఏం తీసుకున్నాడు? ఆహారం తీసుకుని బలపడ్డాడంట. అక్కడ వచ్చింది ఆ బలం. ఆ బలం ఏం చేసింది? ఇప్పుడు చూడండి, ఆ బలం ఏం చేసింది? ఆ బలము నీరో చక్రవర్తున్న భయపడలేదు. తర్వాత ఎలియాస్ సెజారినిస్ కమాండర్ ఆ ప్రదేశంలో అతడు భయపడలే. తర్వాత యాంపీ థియేటర్స్ ఉన్న భయపడలే, సింహాలు వదిలిపెట్టిన. చివరికి బేభత్సకరమైన పరిస్థితులు అతని మీదకు వచ్చిన భయపడలే. చూడండి పౌలు గారు ఎలాంటి శ్రమలు పడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా పౌలు గారి శ్రమల జ్ఞాపకం చేస్తానంతే మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి అనుకుంటా. చూడండి, చదవండి అందరూ. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషంగా ప్రయాసం, మరి అనేక ప్రయాణం చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి భాగాలు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములోను ఆపదలోను, కాపడ సోదరుల వలన ఆపదలోను ఉంటుంది. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా, జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా, ఉపవాసం చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ప్రియ సోదరి సహోదరుడా, పౌలు గారు ఇలాంటి శ్రమలు పడ్డాడు. మళ్ళీ మీకు రిపీట్ చేయడం అవసరం వద్దు. సముద్రంలో ఒక రాత్రి పగల గడిపాడంట. జాగరణాలు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట యూదుల చేత. ఎందుకంటే వాళ్ళకు ఒక అంకె ఉంటుంది, 39 కూడా దెబ్బలే కొట్టాలి. ఎన్ని కొట్టాలా? యేసుప్రభు వారి శిక్ష వేసినప్పుడు అంటే ఎన్ని దెబ్బలు కొట్టించినారు? 39. 40 కొట్టకూడదు. అంటే ప్రభువు ఎన్ని కొరడా దెబ్బలు పొందినాడో అలా ఆయన కూడా ఏం చేశాడు? ఆ 39 కూడా దెబ్బలు తిన్నాడు. అంతేకాదు, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాడంట. కర్రలతో, బెత్తాలంటే కర్రలతో కూడా 3 పర్యాయాలు కొట్టబడ్డాడు. ఆకలితో ఉండేవాడు. దిగంబరత్వం అంటే కొన్నిసార్లు వస్త్రాలు లేకుండా ఉన్న వస్త్రం మీద అలా చాటేసుకుని ఉండేవాడు. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఉపవాసాలు, జాగరణాలు. నువ్వెక్కడుంటావు? పెళ్లి తగిలితే పోతావు, ప్రార్థనకి పెట్టిపోతావు. నువ్వెక్కడుంటావు? ఉపవాసమో ఆడు పోవాలా? ఎడు పోవాలా? ఫంక్షన్లో పోవాలా? అతడు జాగరణలతో ఉన్నాడంట, ఉపవాసాలతో ఉన్నాడంట, ఆకలి దప్పులు చేస్తున్నాడంట. ఎవరి కోసమో? ఏ సమయంలో అయితే దేవుడు అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఆయన దర్శించుకుంటూ వచ్చాడో, ఆ 18వ వచనంలో దేవుడు ఎలాగైతే బలపరుచుకుంటాడో, దేవుడే నా బలమని ఆశించి ఏం చేశాడంట? దేవుని కొరకే నిలబడ్డాడంట. అందుకే దేవుడు ఆయన బలపరిచాడు. ఎలాంటి పరిస్థితులలో? తన కష్ట పరిస్థితులలో, తన ఇబ్బందికరమైన పరిస్థితులలో దేవుడు పౌలు గారిని, అంటే సౌలు పౌలుగా మారిపోయాడు. దేవుడు దర్శించినాడు, దేవుడు కనికరించినాడు, దేవుడు కాపాడుతూ వచ్చాడు, దేవుడు బలపరిచి వచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అన్యజనులకు ఈ సువార్త ప్రకటించబడాలా. అన్యజనులకు ఏం చేయాలా? ఈ సువార్త తెలియాలా. అందుకే అంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహముల నోట నుండి తప్పించబడితిని. అందుకే ఫిలిప్పీలో రాస్తాడు చూడండి. ఫిలిప్పీలో ఏం రాసినాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఫిలిప్పి 4:12 13వ వచనం చదవండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చాలు. ఇప్పుడు ఏదైనా చేయాలంటే బలపరచువాని యందే ఎవరు బలపరిచినారు? దేవుడు ఆయన బలపరుచుకుంటూ వచ్చినాడు. ఎలాంటి పరిస్థితులలో? కరువులో, ఇబ్బందుల్లో, ఉపద్రవాల్లో, మరణము తన ముందున్నప్పుడు కూడా తను ఏం చేయలేదంట, చనిపోతాడని ఎరిగి కూడా నిరో చక్రవర్తి తల నరికేశాడంట. అంత క్రూరుడు మాట. ఎవరిని తల నరికించేశాడు? ఎవరిని? సౌలు గారిని, పౌలు గారిని. అయినా కానీ తను ఏం చేయలేదు, భయపడలే. కారణం ఏంటి? దేవుడు అతను ఏం చేశాడు? దేవుని కొరకు సావడానికన్నా సిద్ధమయ్యాడు, కానీ దేవుని వదిలేసి పారిపోయిన వ్యక్తిగా లేడు. ఈ దినాలు ఎలాగున్నాయి? ఆయనకి ఏం తెలుసు అంటే, పాస్టర్ గారికి మా బాధలు ఏం తెలుసు, మా ఇబ్బందులు ఏం తెలుసు? తెలియదు. నాకేంది? దేవుడు తెలుసు. నీ ఇబ్బందులు, నీ శ్రమ తెలుసు, నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ యాక్షన్ కూడా దేవునికి తెలుసు. అంటే ఏ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, దేవునికి ఎంత అవకాశం ఇస్తున్నావు, నీ వ్యక్తిగతమైన పనులకు ఎంత అవకాశం ఇస్తున్నావు అంత ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. నువ్వు అడ్జస్ట్ అవుతావు, అడ్జస్ట్ కాడు. నువ్వు అడ్జస్ట్ అయితే ప్రభువు అడ్జస్ట్ కాలేడు. అందుకంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేంట్లోకి వస్తుందంట? నువ్వు మంచి చేయి, చెడ్డ చేయి, తీర్పు మాత్రం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. ఎంతో ఆవేదన. ప్రతి వారం చెప్తాం, ప్రార్థన మానొద్దు. ప్రతి వారం చెప్తాం, దేవుని సన్నిధి మనసు ఎక్కడికి పోవద్దు. దేవుని కొరకు సావన్న చావు, ఆకలితో సావు, దప్పికతో సావు, అది నీకు జీవము. అది నీకేంటి? ఈ లోకము మనకు శాశ్వతమో కాదు. దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన కొరకు నువ్వు నిలబడలేవా? దేవుడు నీ కొరకు ఏం చేశాడైనా? సిలువలో బలైపోయాడు. బలియాగము. బలి అంటే ఆయన చంపబడ్డాడు నీ కోసము, బలేసేశారు ఆయన్ని. నువ్వు ఆయన కొరకు చావలేవా? నువ్వు ఆయన కొరకు ప్రాణం ఇవ్వలేవా? పై మాటకి ఏమంటావు? నీ ప్రాణానికే నా ప్రాణం అడ్డేస్తానంటావు. చివరికి రానే వచ్చింది. ఎక్కడ అడ్డేస్తావు నువ్వు? అదొక కుటుంబము. ఆ కుటుంబంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒకే ఒక కొడుకు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో గారాభంగా ఆ బిడ్డను పెంచుతూ వచ్చాడు. ఎందుకంటే ఒక కొడుకు కాదు, మరి ఆ కొడుకు ఏది కావాలో చేస్తారు, ఏదంటే అది చేస్తారు. కానీ వాడు ఎదిగాడు, యవనస్తుడు అయినాడు. తల్లిదండ్రుల మాట వినడంలే. ఒరే ప్రార్థన రారా అంటే, వాళ్ళకి క్రైస్తవ కుటుంబమే. రాను, నాకేయో పనులు ఉన్నాయి. కాలేజీకి వెళ్ళరా అంటే, నాకు అవసరమైనప్పుడు వెళ్తాను. ప్రతిదీ కూడా ఎదురు చెప్పేవాడు. అది ఆదివారం నాడు తల్లిదండ్రులు ప్రార్థన రమ్మంటే ప్రార్థన రాకుండా ఫ్రెండ్స్తో షికారు పోయినారు. ఎక్కడ పోయినాడంటే గోదావరి నడివొడ్డుకు పోయినారు వీళ్ళు. గోదావరి నడివొడ్డుకు పోయి ఆ ఇసుకలో కూర్చుని ఈ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడు, శుభ్రంగా ఏ తెచ్చాడు, కొన్ని పైసలు తెచ్చినాడు, ఏ తెచ్చుకున్నారు, తిన్నారు, త్రాగారు, బాగున్న తర్వాత మాట్లాడుకుంటున్నారు. రే మీకు ఎంత చేసినాను, మీరు రమ్మంటే మీ వెనకాల వచ్చేసాను, మీరు ఏది కావాలంటే తెచ్చిపెట్టాను ఇంటికాడ నుంచి, మీరు నా వెనకాల చక్కగా ఉన్నారు, చాలా బాగానే ఉంది. అయితే రేపు ఏదన్నా నాకు ఆపద వస్తే మీరు ఆదుకుంటారేంటంటే, నలుగురు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. ఆ నలుగురు వ్యక్తులు అన్న మాట ఏంటంటే, ఒరే నీ ప్రాణానికి నా ప్రాణమో అడ్డేసేస్తాను, నిన్ను ఎలా మర్చిపోతాం రా అన్నారు. అన్న తర్వాత ఏదో తెచ్చుకున్నారు, ఫుట్బాల్ తెచ్చుకున్నారు, ఆట ఆడుకుని గోదావరి రోడ్డుని ఆట ఆడుకుంటే అది ఏమంటదంటే గోదావరిలో పడిపోయింది. గోదావరిలో పడిపోయినప్పుడు వీడు ఏమన్నాడంటే, అసలైన వ్యక్తి, తల్లిదండ్రులు ఎదిరించిన వ్యక్తి ఏమన్నాడంటే, ఆ బాల్ నేను తీసుకొస్తానని. ఆ గోదావరి ప్రవాహము చాలా ఎక్కువగా వస్తుంది, అది వర్షాకాలము. వెళ్ళాడు, నాకు ఈత వచ్చాను, వెళ్ళాడు, ఈదుకుంటూ ఆ బాల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ కళ్ళ ముందే మునిగిపోయాడు. బాల్ దగ్గరికి చేరాడు, కానీ తిరిగి రాలేపాడు. కళ్ళ ముందే మునిగిపోయి శవమై కొట్టుకుపోతుంటే వీళ్ళందరూ మా మీదకి ఎక్కడ వస్తుందని ఆ శవాన్ని వదిలిపెట్టి పారిపోయారు. మీకు అర్థమైందా? ఈ లోకములో నీ స్నేహితులు నిజంగా పై మాటకు చెప్తారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని.
కానీ చివరికి ప్రాణం పోతుంటే నిన్ను కాపాడలేరు. అయితే దేవుడు అలాంటోడు కాదు. ఆయన నిజం, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన చెప్పాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. వేసాడా లేదా? ఆయన నీ ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేశాడు. నువ్వు సావకూడదు, నువ్వు బ్రతకాల. ఆయన చచ్చిపోయాడు నీ కోసము. ఎందుకంటే నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు మరణిస్తున్నావు, నువ్వు అపాయంలో ఉన్నావు. నిన్ను బలపరచాలా, నిన్ను రక్షించాలా, నిన్ను నిలబెట్టాలి. అందుకే నీ ప్రాణానికి అడ్డేసింది ఎవరు? నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఈ లోకంలో ఎవరు కూడా అడ్డేయరు. నీ బంధువులు నీకు సహాయం చేయరు, నీ స్నేహితులు నీకు అడ్డేయరు, నీ ఇరుగు పొరుగు వారికి ఏదైనా చేస్తారనుకుంటావేమో, చాలా నష్టపోతావు. ఆ యవన బిడ్డ తన జీవితాన్ని తల్లిదండ్రుల మాట కాదని, దేవుని మందిరం కాదని ఇష్టానుసారంగా తిరిగాడు, చచ్చిపోయాడు, గోదావరిలో శవమై తేలాడు. ఈరోజు నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావా? నష్టపరుచుకోకు. దేవుని కొరకు ఏం చేయాలా? ఉపవాసముతో. అది క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవం అనేది ఒక మతము కాదు, ఒక కులము కాదు. ఒకవేళ మోసపోతున్నావేమో, ఇది ఒక మతము, ఒక కులమని. ఇది ఒక మార్గం. క్రైస్తవత్వం అనేది ఏంటి చెప్పండి? మార్గం. ఇది ఈ మార్గంలో నువ్వు నడిచినట్లయితే కనుక నీ నెమ్మది దొరుకుతుంది. ఈ మార్గంలో నువ్వు జీవించినట్లయితే కనుక ఎట్టి శ్రమలను నువ్వు ఏం చేస్తావు? భరించగలవు అంటాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. శ్రమ జన్మ నువ్వు కృంగిపోతే చేతకాని వడవైపోతావు. పౌలు గారు కృంగిపోలే. ఏం చేశాడైనా? బలపడుతూ వచ్చాడంట. శ్రమలో బలమంట. ఆయనకి ఏం చెప్పండి? శ్రమలో. వా, ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఈరోజు నువ్వు ఎందుకు బలపడడం లేదు? రక్షించబడ్డానని చెప్పుకుంటున్నావు. రోజు నీ సేవకుడు చెప్తూనే ఉంటాడు, ప్రార్థన మానకండి, సమయానికి రండి, ఆరాధనలో కూర్చోండి, ఆదివారం అకేషన్స్ పోకండి. ప్రార్థన అయిపోతారు, పో, పర్లేదు. ఆ తిండి కోసమో ప్రార్థన అయిపో. దేవుని సన్నిధి మానేసి పోతావు ఎందుకు? ఎంత దౌర్భాగ్యమైన జీవితం! పరలోక రాజ్యమో భోజనమో పానీయం కాదంట, నీతియో సమాధానమో పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అది మానేసి ఒక పోటీకోట కోసమో ఏం చేశాడు? యాషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడట. ఏమన్నాడు యాషావు గురించి? భ్రష్టుడు. ఈరోజు దేవుని మందిరం మానేసి, దేవుని సన్నిధి మానేసి, నీ ఇష్టానుసారంగా అకేషన్లు అంటూ, లేకపోతే ఇంకోటంటూ మానేసి తిని త్రాగి పడుకున్నవారు భ్రష్టురాలు. దేవుడు నిన్ను క్షమించాడు. దేవుని దగ్గర నీకు క్షమాపణ లేదు. నిజమది, నేను చెప్పే మాట కాదు, వాస్తవం. ఒక పూట కూటి కోసము ఏమయ్యాడు? ఒక ఆయన అలాగే చేసినాడు. నేను పేరు చెప్పను, మన మందిరం ఇప్పుడు రావట్లే, మన మందిరం రావట్లే. మంచి యవనస్తుడు. ఇదే వాక్యం చెప్పిన, నన్నే భ్రష్టుడు అంటావా నువ్వు? నన్నే భ్రష్టుడు అంటావా? ఒక వ్యక్తితో సంభాషణ పెట్టుకున్నాడు. ఆడేం చేసినాడు? చాలా తెలివిగా రికార్డింగ్ చేసినాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? రికార్డింగ్ చేసినాడు. వీడు అన్న మాటలన్నీ రికార్డింగ్ చేసినాడు. రికార్డింగ్ చేసుకొచ్చి పాస్టర్ గారు ఒకసారి వినండి ఈ మాటలు అన్నాడు. వాడు నన్ను భ్రష్టుడు అంటాడా? వాడు అలాంటోడు కాదా, ఎలాంటోడు కాదా, వాడు పెద్ద నీతిమంతుడా? నీకు అర్థమైందా? రికార్డింగ్ చేసినోడు మానేశాడు ప్రార్థన, అన్నవాడు మానేసినాడు. ఇలాంటి దుర్మార్గ పనులు జరిగించావా, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. నీ కంటిలో పెద్ద దొంగ ఉంది. నీ వాక్యం నేనుగా చెప్పింది మాట, దేవుడు చెప్తున్నాడు. నేనన్నది కాదు ఈ మాట, ప్రభు చెప్తున్నాడు. నువ్వు నన్ను చూసినావేమో, నన్ను ఎప్పుడు చూడకో, నేను ఎప్పుడో మరుగైపోయాను. మీకు అర్థమైందా? నువ్వు నన్ను చూడకో. ఈ వాక్యం ఎవరిది? ఈ స్వరం ఎవరిది? ఈ మాట ఎవరిది? నాది కాదు, దేవునిదే. జాగ్రత్త ప్రియమైన విశ్వాసి. ఇక్కడ పౌలు గారు బలపడ్డానికి కారణము అతని కన్నుల నుంచి పొరలు రాలిపోయాయి. మరి నీ కన్నులో పొరలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి చెప్పండి? 2 కొరింథీ 4:4 ఏం చెప్తున్నాడు అక్కడ? తీనవసరం వద్దు. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏమిచ్చింది? చూస్తున్నావు అనుకున్నాను, గుడ్డిదాను, జాగ్రత్త. నీకేదో 2 కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నావు. కాదు, నువ్వు గుడ్డోడివే. గుడ్డితనంలో పడేసింది. నీ కన్నులు నువ్వు గుడ్డితనంతో ఉన్నాయి, కళ్ళు మూసుకుపోయినాయి. జాగ్రత్త. నీ జీవితంలో చాలా నష్టం తెచ్చిపెట్టుకుంటున్నావు. నువ్వు దేవునికి లోబడ్డంలే,
సౌలు గారు గొప్ప చదవరి, ఆ దినాల్లో ఒకే ఒక యూనివర్సిటీ అది. ప్రొఫెసర్ గమలియేలు విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు, గొప్ప చదువుకున్నవాడు. అలాంటి వాడే ఎలా వచ్చాడు ఇప్పుడు? బాప్తిస్మము పొంది, అంటే మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ఆహారం పుచ్చుకుని బలపడ్డాడు. నువ్వెంత? నీలో క్షమాపణ హృదయం లేదు, తగ్గింపు జీవితం లేదు, మారు మనసు లేదు. అందుకే ఈరోజు నువ్వు బలపడడంలే, బలహీనుడు అయిపోతున్నావు. సౌలు, దేవుడు ఆయన్ని ఎంతో అభిషేకించుకున్నాడు. మొట్టమొదటి రాజు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకు? సౌలే. అభిషేకించబడిన సౌలు రాజు ఏమైనాడంట? బలహీనుడైపోయినాడంట ఒక టైం వచ్చేసరికి. సౌలు బలహీన అవడానికి కారణం ఏంటి? సౌలు బలహీన అవడానికి కారణము, దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే పని చేసినాడు. దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో అదే చేసినాడు. అమాలేకులను పూర్తిగా తీసేవై అంటే బ్రతకనిచ్చాడు. పూర్తిగా తీసేయమంటే బ్రతకనిచ్చినాడు. అయ్యో, ప్రవక్త అర్పించవలసిన బలి అతడేసేసాడంట. ఎవరు? పోన్లే, ప్రవక్త లేట్ చేశాడు, లేట్ చేస్తే ఆగాల, వెయిట్ చేయాలా. ఈయన ఇంకా రావట్లేదు మా పాస్టర్ గారు, భలే పాస్టర్ గారు, మాకు టైం అయిపోతుంది. నీకు టైం అయిపోతుంది, పాస్టర్ గారు టైం అవ్వాలి కదా, దేవుడు పంపాలి కదా, వెయిట్ చేయాలా. నువ్వు పిలవగానే హలో అంటే వచ్చేసేవాళ్ళు కాదు. వెయిట్ చేయలేకపోయినాడు. ఎవరు? సౌలు. చూశాడు, అప్పుడు దాకా చూశాడండి. ఆ క్షణంలో ప్రవక్త ఇవ్వాల్సింది ఆయనే చేసినాడు. ఈ లోపల ప్రవక్త వచ్చాడు, ఎందుకు ఇలాంటి అవివేకమైన పని చేశావు? లేదు జనులు అందరు చెదిరిపోతున్నారని నేనే. అది నువ్వే కూడదు, నేనేయాలా, అది నేను చేయాలా. దేవుడు అంతే ముగించేశాడు. సౌలు బలహీనుడు అయిపోయాడు. నీ రాజ్యం నిలవదు, నీ రాజ్యమో నిలవదు. కనుక ఈనాడు నువ్వు దేవుని మాటకు లోబడుతున్నావా? ఏ సౌలు? ఈ సౌలు కాదు. మన అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో చెప్పిన సౌలు కాదు. ఈయన ఇశ్రాయేలు రాజైన సౌలు గురించి చెప్పినాడు ఇప్పుడు మీకు. ఈ సౌలు అయితే, అపొస్తలుల గారి 9లో ఉన్న సౌలు అయితే పౌలుగా మారిపోయాడు. తన కన్నులో ఉండే ఆ పొరలు రాలిపోయాయి, గర్వం అనే పొరలు రాలిపోయాయి, అహంకారమైన పొరలు రాలిపోయాయి, ఇబ్బంది పెట్టి పొరలు రాలిపోయాయి. అందుకే అంటాడు, చూడండి ఏమంటున్నాడు. తిమోతికి రాసిన 3వ పత్రిక 1:12 చదవండి త్వరగా. తిమోతికి రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తుకు కృతజ్ఞుడైన. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనికరి. నన్ను బలపరిచిన. నన్ను ఎవరు బలపరిచారు? పూర్వం అంటే గత జీవితం నాది ఎలాంటిది? పూర్వం దోషకుడు, దూషించేవాడు, దోషణకరమైన పొరలు రాలిపోయాయి. రెండవది, అనేకులను హింస పెట్టేవాడు, హింసించేవాడు, హింస అనే పొర రాలిపోయింది. తర్వాత హానికరంగా, ఏ వ్యక్తికి క్షేమకరమైన వాడు ఉండేవాడు కదంట, హానికరంగా ఉండేవాడంట. పొరలన్నీ రాలిపోయాయి. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? తెలియక చేసినాను కనుక దేవుడు నన్ను క్షమించినాడు, కనికరించబడ్డాను. నువ్వు తెలిసి చేస్తున్నావు, దేవుని మందిరం మానకూడదని తెలుసు, నువ్వు మానేస్తున్నావు. నువ్వు ఎలా కనికరించబడతావు? అయ్యో, ఆరాధన చేయాలని తెలుసు, నువ్వు ఆరాధన మానేసి నోరు మూసుకుని కూర్చుంటున్నావు. ఎలా కనికరించబడతావు? ప్రార్థనా కూడికలు మానకూడదని తెలుసు, ప్రార్థనా కూడికలు మానేస్తున్నావు. ఎలా దేవుడు నీకు మేలు చేస్తాడు? నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ఇంటికాడ పడుకుంటావా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడండి మా కొరకు, మేము ఇంటికాడ పడుకుంటామండి. పాస్టర్ గారు ఏమి నీ కోసం ఇక్కడ ప్రార్థన చేయాలా? సంఘంతో కలిసి నువ్వు ఇంటికాడ పడుకుంటావు. ఇంకెక్కడ నువ్వు కనికరించబడతావు? నీకు కనికరం ఉండదిక. దేవుడు ఆయన సీరియస్ అయ్యాడంటే, గద్దించినాడంటే ఏమైందంట? ఆయన కోపం వచ్చిందంటే ఒక్క నిమిషంలో, ఆయన కోపం ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు ఉంటుందంట? ఓన్లీ 1 minute, 60 సెకండ్లు అంట ఆయన కోపం. ఆ 60 సెకండ్లో జంట నగరాలు తగిలిడిపోయినాయి. సొదొమ, జాగ్రత్త. ఒక్క నిమిషంలో సొదొమ, గొమొర్రా పట్టణాలు తగిలిడిపోయాయి, కాలిపోయాయి. అందుకే మనము కోపము తెప్పించకూడదు. దేవుడి విధేయులై బ్రతకాల. వాళ్ళ దగ్గరికి వస్తున్నావు కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోమని చెప్తున్నాడు.
కనుక నీ కన్నులో ఉన్న పొరలు రాలిపోవాలి. ఇప్పుడు ఏమవ్వాలా? నువ్వు బలపడాలంటే పౌలు గారి వలె కష్టాల్లో, ఇబ్బందులో, ఇరుకులో, క్షేమములో, అన్ని విషయాల్లో నీకు బలం దొరకాలంటే ఏం రాలిపోవాలా? నీ కంటిలో ఉన్న పొరలు రాలాలా. అవి రాలకపోతే నువ్వు బలపడలేవు. అవి రాలకపోతే మనకు బలము దొరకదు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం మాట. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. వేషధారి, నీ కంటిలో ఉన్న దూలము తీసివేయము, అప్పుడు నీ సోదరుని యొక్క కంటిలో నలుసును తీసివేయడానికి నీ తేటగా కనబడును. నీ కంటిలో ఏముంది? చెప్పండి. చెప్తా లేదు ఎవరు కూడా, భయమేస్తున్నట్టుంది. నీ కన్ను చిన్నదే కానీ పెద్ద దూలం ఉందంట. దూలం అంటే చాలా పెద్దదని అంటారు కదా. దొంగ, ఇంకో మాట చెప్పాలంటే దొంగ చాలా పెద్దది. అంత పెద్ద దూలము నీ కంటిలో ఉంది. వేషధారి అన్నాడు ఇక్కడ. నీ కంటిలో పెద్ద దూలాన్ని ఉంచుకుని ఎదుటి వారి కంటిలో ఏం చేస్తారంట? ఒక కవి రాసినాడు, తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరిగరంట. ఏం చేయరంట? తప్పులెన్నో ఉంటాయి కానీ తమ తప్పులు ఎరగరంట. వారి తప్పులు వారి దగ్గర ఉంటాయి కానీ ఎదుటి వారి తప్పులు చూపిస్తూ ఉంటారు. జాగ్రత్త, నువ్వు అలాంటి పని చేయబోకు. నీ కంటిలో పెద్ద దొంగ ఉంది, ఆ దొంగ నిన్ను పాడు చేస్తుంది. ఆ దొంగ నీ కంటిలో నుంచి రాలిపోవాలా. అందుకే మరోజోడు రాసినాడు, ఇదే మత్తయి సువార్త రాశాడు, నీ కన్ను నీకు అభ్యంతరముగా ఉంటేనంట ఏం చేయాలంట? దాన్ని తీసిపా. ఎంత కఠినంగా రాశాడండి బైబిల్లో. కన్ను పీకేయాలంటండి. అంటే 2 కన్నులు కలిగి అగ్నిగుండంలో వేయబడి కంటే, ఎందుకు పీకమన్నాడో చెప్తున్నాను. 2 కన్నులు కలిగి నరకంలో పోవడానికంటే గుడ్డివాడవై పరలోక రాజ్యం వెళ్ళడం మేలంట. మీకు అర్థమైందా? 2 కన్నులు కలిగి పాపాలు చేసి కన్నులతో చూడనివి చూసేసి నరకంలో పడే కంటే గుడ్డివాడవై దేవుని దగ్గర చేరడం చాలా మంచిదంట. అంత కఠినంగా రాశాడు. ప్రియా సహోదరుడా, దేవుని బలం మన మధ్య ఉంది. ఇది నా ప్రభు బలలో చేవేసే ముందు నువ్వు పరీక్షించుకో. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? తన్ను తానే పరీక్షించుకోవాలి. పౌలు గారు బలపడడానికి కారణం ఏంటంటే తన కన్నుల నుంచి పొరల వంటివి రాలిపోయాయి. బాప్తిసం పొందాడు, బలపడ్డాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. గొప్ప సాక్ష్యం. ఎవరికి ఇది? అన్యజనులందరికీ తెలిసినట్లుగా సాక్ష్యం ఇచ్చినాడు. నీ దగ్గర ముందు సాక్ష్యము. నువ్వు బలపడవు, ఇతరులను బలపరచు. అలా ఉండకూడదు. మనం బలపడాలా, ఇతరులను ఏం చేయాలా? బలపరచాలా. ఈ దినాలు ఎలాగున్నావంటే నువ్వు బలపడవు, ఇతరులను ఏం చేస్తావో బలహీనపరిచేవాడు. బలహీనపరిచే దెయ్యాలు కూడా ఉంటాయి. ఈ దెయ్యాల పేరేంటి చెప్పండి? బలహీనపరచు దెయ్యాలు. ఈ బలహీనపరిచే దెయ్యాల పని ఏంటంటే వారి నోట దేవుని ప్రజలమని చెప్పుకుంటారు కానీ దేవుని మాట రానే రాదు. మీకు అర్థమైందా? ఎంతసేపు ఏమొస్తాయంటండి బలహీనపరిచే దెయ్యాలకి? లోక సంబంధమైన మాటలే వస్తూ ఉంటాయి. అది దేవుని పిల్లలకు తగినవి కావు. లోకములో నుంచి దేవుని ఏర్పరచుకున్నాడు. లోకానికి నువ్వేం చేయాలా? దూరంగా ఉండాలా, ప్రత్యేకించబడాలా. లోకస్తులతో కలవకూడదు. అన్యజనులు ఉన్నారు, వాళ్ళు మనుషులే కానీ వారిలో ఏముంది? అన్య దేవతలు ఉన్నాయి. అన్య దేవతలతో ఉండే వారితో సహవాసం ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఒక దేవుని బిడ్డవయ్యండి అంటే అర్థం ఏంటంటే నీలో కూడా ఏమున్నాయి? ఆ దయ్యాలు ఉన్నాయి, బలహీనపరిచే దయ్యాలు ఉన్నాయి. భ్రమలో ఉన్నావా? సంసోను అదే భ్రమలో ఉన్నాడు. నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు, కానీ ఏమైపోయాడు? జీవితంలో ఓడిపోయాడు. అసలు ఓటమి లేదు అసలు ఎవరికి? సంసోనుకి. లొంగిపోయాడు ఫిలిస్తీన్లకి. ఏ ఫిలిస్తీన్లని అయితే భయపెట్టాడో, సంసోను పేరు చెప్పగానే ఫిలిస్తీన్లకి హడాల్, భయం. అలాంటి ఫిలిస్తీన్లు సంసోను 2 కలిపికేశారండి. ఎంత అవమానం అండి! అందుకే దేవుని దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నిజమే, నేను చాలా తప్పు చేసినాను, నేను బలహీన అయిపోయినాను. ఏం చేయి? ఈ ఒక్కసారి మాత్రం నన్ను బలపరిచి నన్ను కూడా చంపేయి. బా, ఎంత మంచి మాట!
నువ్వు చెప్తావా? నేను బ్రతకాలలో చావాలంటావు. ఎందుకంటే ఇతడు చేసిన తప్పుకు ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడు? నన్ను కూడా నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక. ఎందుకన్నాడు? నేను చేసిన అవిధేయత, గుడ్డివాడిని అయిపోయాను. నేను చేసిన మరి నీ సంసోను అనగానే వాళ్ళు భయపడేవారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు. అందుకే ఇలాంటి సంసోను బ్రతకూడదు. ఇలాంటి సంసోను నీకు విరోధంగా పాపం చేశాడు కనుక ఈ సంసోను ఏమవ్వాలా? సావాలా. ఈ తీర్మానం నీలో ఉందా? నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు? బ్రతికే ఉన్నావు. ఏం చంపుకోవాలా నీలో? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక రండి. పొరలు రాలాలా ఇక్కడ స్పష్టంగా రాసినాడు. పౌలు గారే రాశాడు ఈ పత్రిక కూడా. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము చక్కగా రాసినాడండి. చంపివేడు విసర్జించుడి. 5వ వచనం చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కాముతను, రాష్ట్ర విగ్రహ ధనాపేక్షను చంపివేయడి. చంపేయాలా? అవయవాలన్నీ సావాలా. ఏది బ్రతకూడదు. గుండు, కిడ్నీ, లివర్, ఇంకా ముక్కు, నోరు, కళ్ళు అన్నీ కూడా నీ లోన ఎన్ని అవయవాలు అయితే ఉన్న ఎముకలన్నీ కూడా ఏం చేయాలా? సావాలా. చచ్చింది ఏమీ చేయలేదు. నువ్వు చస్తేనే నువ్వు జీవం పొందుతావు. అందుకే సంసోను చాలా తెలివిగా అడిగాడు, ప్రభువా నేను చచ్చిపోవాలా? నేను ఏమైపోవాలా? నేను సావాలా? ఫిలిష్తీయులు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే నీలో నువ్వు ఇంకా బలవంతుడు అనుకుంటున్నావు కానీ బలహీనుడువే. నీకు బలం చాలా అవసరమైంది యాత్రా జీవితంలో. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో కోరా కుమారులు రాస్తారు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియాలు. మరి నీకు ఎక్కడుంది? నువ్వు యాత్రా జీవితంలో బలం ఎక్కడుందో నీకు? పౌలు గారు బలపడ్డాడు కనుకనే తుఫాన్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వాడ పగిలి సముద్రంలో ఒక రాత్రి పగల గడిపిన, సర్పం వచ్చి కాటేసినా, భోజనం లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, దేవుని కొరకు ఏం చేశాడు? దేవుడు అతను బలపరుచుకుంటూ వచ్చాడు. పౌలు పర్లే, నేనున్నా. దేవుడు నిలబడ్డాడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ కొరకు ఎవరు నిలబడతారు? ఏదో కష్టం వచ్చింది కదని ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నష్టం వచ్చింది కదని ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. నువ్వు దేవుని కొరకు నిలబడు. ఈ క్షణం నుంచి తీర్మానించుకో, నీ కొరకు ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ఎవరి కోసం నిలబడ్డారు? వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డారు. అందుకే దేవుడు వారు అగ్నిగుండంలో వేయబడినా కానీ వారి మధ్యకి ఎలా వచ్చారంట? అక్కడ ఎవరు? నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినాడు. 4వ వాని రూపం ఎలా ఉందంట? దేవతల రూపము. తెలియదు అతను దేవుడు అన్న సంగతి. దేవతని పేరు పెట్టినాడు. స్వయంగా చూశాడు. ఎక్కడ? అగ్నిగుండములో. నువ్వు అగ్నిగుండంలో వేయబడిన నీ దగ్గర దేవుడు వస్తాడు. నువ్వు సింహభోన్లు వేసినా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చేప కడుపులో వేసినా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటే రాలేదా? సిలువ వేయబడుతున్న దొంగల దగ్గర దేవుడు రాలేదా? అయ్యా నా కుమారుడు, నీ కొరకు నేను కూడా సిలువ వేసుకుంటున్నా, నీ దగ్గరే ఉంటా. ఎంత ప్రేమ అండి ఇది! ఎవరిస్తారండి ఆ ప్రేమ? సిలువ వేయబడిన దొంగ దగ్గరికి కూడా ప్రభు వచ్చాడు. అయ్యో ఎంత అద్భుతమైన మాట! ఇంకా ఎందుకు నీ హృదయం కఠినం చేసుకుంటావు? ఇంకా ఎందుకు నువ్వు నీ జీవితం మారడంలే? ప్రభు నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తానంటున్నాడు. నువ్వేం చేయాలా? ఆహారము పుచ్చుకొని బలపడాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నేడు అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. ఆహారం పుచ్చుకో, బలపడు. ఇది జీవాహారము. ఈ ఆహారము తింటేనే కానీ నీలో ఏముండదు? నిచ్చి. అదేదో సామాన్యమైన రొట్టె కింద ద్రాక్షరసం కింద తీసుకోకండి. ఏదో సామాన్యమైన రొట్టె కింద ద్రాక్షరసం కింద తీసుకుంటే మీరు అవివేకులైపోతారు, అభాగ్యులైపోతారు. ప్రార్థన కనుక రొట్టె కోసం వచ్చేసేవారు కొంతమంది. ఇక్కడ పేరు నేను చెప్పను, ఇక్కడే కూర్చునేవారు. వాళ్ళకి తెలియదు దాని గురించి. అది ఎంత శ్రేష్టమైంది వాళ్ళకి తెలియదు. ప్రభు బల్ల మందిరంలో ఉన్నంతసేపు రొట్టె అయిపోయిన తర్వాత ఏదో రొట్టె కింద దాన్ని అసలు పుచ్చుకోకూడదు. చాలా భయంతో ఉండాలా. అది అనేకుల కొరకు మిగల్చబడిన శరీరము. ఇంకా ఎంతమంది అయితే లేరో వారి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మిగల్చబడకూడదు అన్నమాట. ఇంకా మిగిలిందంటే ఏంటి? అంతమంది ప్రజలు ఇంకా దాంట్లో పాల్గొనవలసిన వారు ఉన్నారు.
అంతేగాని మిగిలిందంతా మనం తినేతం కాదు. ప్రియ విశ్వాసి, అది చాలా పవర్ఫుల్. ఆ రొట్టె, ఆ శరీరము, ఆ రక్తము ఎలాంటిది? చాలా జీవముతో కూడినది, దేవుని బల్లది. అది తీసుకుంటే నువ్వు బలం పొందుతావు, లేకపోతే బలహీనం అయిపోతావు. అది తీసుకుని యోగ్యత నీకు కావాలంటే ఏం చేయాలా? ఒక్కటే సూత్రం. ఏంటి ఆ సూత్రం చెప్పండి? నీ కంటిలో ఉన్న ఏం చేయాలా? దూలాన్ని తీసేసుకో. పౌలు గారు బలపడ్డానికి కారణం, తీసుకోవడానికి ఆహారం పుచ్చుకుని బలపడ్డానికి కారణం ఏంటి? ఆ పొరలు రాల్చేసుకున్నాడు. అలాగే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుంటేనే కానీ నువ్వు దాని దగ్గర రాకు. ఒకవేళ వచ్చినావా, బలహీనులు, రోగులు కిందనే రాసినాడు. అలాంటి శిక్ష మనకి ఎందుకండి? చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? రోగాలు తెచ్చిపెట్టుకోవడం ఎందుకు? బలహీనలు తెచ్చిపెట్టుకుంటాం. ఇంకా భయంకరంగా రాశాడు బైబిల్లో. ఏం రాశాడు? చాలామంది నిద్రపోతున్నారంటే మరణిస్తున్నారు. అంటే మన పరలోక దైవ భాషలో నిద్రపోవడం అంటే చనిపోవడం అని, చనిపోయేదాన్ని ఏమంటారు? నిద్రించుట అంటారు. మన ఈ భాషలో చెప్పుకోవాలంటే చచ్చారు చాలామంది. అయోగ్యంగా తీసుకుని ఇస్కరియోతు చచ్చిపోయాడు. అయోగ్యంగా తిన్నా ఎవరెళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనే వారి శవాలు రాలిపోయాయి. చెప్పాడు అక్కడికి, అమ్మ మీరు ఉంచుకోవద్దు, కొంపు కొడుతుంది మన్నా అంటే ఇనివారు కదా వాళ్ళు. పురుగులు పట్టేసిన మన్న ఏమైపోయిందంట? పురుగులు పట్టిన జీవితంలో పోయారు వాళ్ళు. ఇలా మన ఉదాహరణలు చూస్తే చాలా ఉన్నాయి. కనుక మనము దేవుని బల దగ్గరికి వెళ్దాం. పౌలు గారి జీవితంలో 4 సింహాలు అతడు ఎదుర్కొంటూ వచ్చాడు, భయపడలే. పౌలు గారు నీరో చక్రవర్తి కత్తి తీసుకొచ్చి శిరఛేదం చేసినా చంపుకో. ఎక్కడండి ధైర్యం? అర్థమైందా? ప్రాణమని ఇస్తుంది కానీ సింహము వెనుకని చేయదంట, పారిపోదంట. అది గుర్తుపెట్టుకోండి. సింహము ప్రాణమన్న ఇస్తుంది కానీ, సావన ఇస్తుంది కానీ వెనుక మాత్రం వెళ్దంట, పోరాడుతుంది. అది సింహం వలె నిలబడ్డాడు. నీరో చక్రవర్తి ఒక సింహం అయితే యూదాగోత్రపు సింహమైన దేవుని బిడ్డగా నిలబడ్డాడు. ఎవరు? ఆ నీరో చక్రవర్తి అనుకున్నాడు, ఇదేమి రా బాబు, వీడు ఎంత చంపేస్తానన్నా కానీ ఏం చేయట్లేదు, అతనిలో వణికి లేదు, బెదురు లేదు. ఎంత ధన్యుడండి పౌలు గారు. అందుకే శిష్యులందరిలో కడమ అపోస్తుడైనా కానీ పౌలు గారు చాలా ఘనపరచబడ్డాడు, దేవునికి సాధనం అయిపోయాడంట. పౌలు గారి పత్రికలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. దేవుని కొరకు రోషంగా బ్రతికాడు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చాడు. అలాంటి వాళ్ళు గుండా నువ్వు వెళ్ళాలని ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కన్నుల నుంచి పొరలు రాలిపోవాలా? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. ఎదువాని ఎదక్కో. ఎదువాని కూడా మనకొద్దు. నీకు నీవే ఏం చేయాలా? ప్రభువా, నా కంటిలో చాలా పెద్ద దొంగ ఉంది, ఆ దొంగను తీసేయి. ఆ దొంగ ఉంది కాబట్టే నేను బలహీన అయిపోతున్నాను. ఆ దొంగ లేకపోతే, ఆ దొంగ తీసేస్తే నువ్వేమవుతావు? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలని పౌలు గారి వల్ల గొప్ప సాక్ష్యం ఇస్తావు. అటు ధన్యత నీకు కావాలంటే ఈ దినమే నీ కంటిలో ఉన్న దొంగను తొలగించుకుని ప్రభు వాళ్ళ దగ్గర చేవేసినట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక.